ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని అంటున్నారు. ఇంతకు మీ సమాధానం ఏంటి? ఇది 100% కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలందరూ తెలుసు. ఈరోజు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేని పరిస్థితి, కేటీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేని పరిస్థితి. వాస్తవంగా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నేను అనలేదన్న తర్వాత 1,00,000 ఉద్యోగం కల్పిస్తున్నాడు. అది ఏమైంది తెలియదు. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రకటించి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇంతవరకు రిజల్ట్ లేదు. ఒక్క డిఎస్సి ఇవ్వలేదు. 1,00,000 ఉద్యోగాలు దేవుడు అడుగు, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడు ప్రతి నిరుద్యోగులు ఎలా ఉన్నారంటే మన తెలంగాణలో ఒక్కొక్కరైతే పాపం ఏజ్ అయిపోతుంది, 40 ఏళ్ళు అయింది, మేము ఉద్యోగం కొట్లాడింది, మేము ఉద్యమంలో కొట్లాడింది, మాకు ఉద్యోగం వస్తుందని అన్న, మాకు ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి, ప్రకటించలేక అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు గట్టిగా వచ్చినాయి, 4 ఉద్యోగాలు మంచిగా సంపాదించుకుంటారు తప్ప మాకెవరికి బతుకుదెరువు లేకుండా అయిపోయిందన్న అన్నారు. కానీ మొన్న కూడా, ఈరోజు కూడా, రేపు కూడా ఈ ఉద్యోగ కల్పన, ఉద్యోగ భద్రత కల్పించాలంటే ఒక కాంగ్రెస్కే సాధ్యం. 100% 100కి 200% కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యాడు. ఉద్యోగాలకి ఇస్తానని చెప్పి నిరుద్యోగ యువకుల్ని పెద్ద ఎత్తున మోసం చేశాడు. రేపు నిరుద్యోగ యువకులందరూ కూడా తిరుగుబాటు చేయబోతారు ప్రభుత్వం మీద. నిరుద్యోగ యువకులందరూ కూడా ఒక్క సైడ్గా మొత్తం మన రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయబోతున్నారు. కాంగ్రెస్కి ఓటేసి కేసీఆర్కి బుద్ధి చెప్పబోతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇలా చెప్తున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు ఇస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ డిఎస్సి ప్రకటిస్తాము 6 నెలల్లోనే. కాంగ్రెస్ పార్టీ వస్తే 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాము. ఐటీఐఆర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని కేసీఆర్ మోడీతో మాట్లాడి అండర్స్టాండింగ్ ఉంది తప్ప ఈ పథకాన్ని తీసుకురాలేకపోయాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణలో ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తీసుకొస్తాం. ఒక 2 లక్షల 3 లక్షల ఉద్యోగాలు ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో, వివిధ రంగాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. మీరు కూడా గమనించండి, ఐడిపిఎల్ అయినా, ఐడిఎల్ అయినా, బిహెచ్ఎల్ అయినా, బీడిఎల్ అయినా, ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే కంపెనీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఆ రోజు ఈరోజు హైదరాబాద్ ఇంత పెద్ద డెవలప్ కావడానికి, ఇన్ని కంపెనీలు రావడానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలోనే ఎట్టి వర్షాలు సందేహం లేదు. రేపొద్దున కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ప్రకటించారు, నిరుద్యోగ యువకులకి 6 నెలల్లోనే ఎట్టి పరిస్థితుల్లో మినిమం 30,000 నుంచి 50,000 ఉద్యోగాలు కల్పిస్తాము, 1,00,000 ఉద్యోగాల వరకు ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి కూడా కల్పించారు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే కేసీఆర్ కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడండి. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఎంతో దారుణం, మీరు ఎట్టిస్తారని నిరుద్యోగ వృత్తి, మీకు ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు అన్నాడు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన కేసీఆర్ నీకేం తెలుసు పరిపాలించే విధానం? కాంగ్రెస్ పార్టీ తెలుసు పరిపాలించే విధానం. కాంగ్రెస్ పార్టీ రేపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేము ప్రకటించినాక నువ్వు సిగ్గు లేకుండా వచ్చి మీరు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి 3,016 రూపాయలు ప్రకటిస్తారా? ఆ రోజు 3,000 రూపాయలు ఎట్టిస్తాను వ్యక్తి 3,016 రూపాయలు ఎట్టిస్తాప్పుడు అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? కేసీఆర్ గారు ఇప్పుడు దాకా నిరుద్యోగులు మభ్యపెట్టాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఒకటే 3,016 రూపాయలతో నిరుద్యోగులకి ఏం న్యాయం జరిగితే మేము అంటలా. నిరుద్యోగ యువకులకి 3,016 రూపాయలు ఒక సాయం మాత్రమే. వాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించే వరకు మీరు కాంపిటీషన్ టెస్టులకి, బుక్స్కి, వాటికి ఏమైనా అవసరం అవుతాయని చెప్పి నిరుద్యోగ వృత్తి తప్ప ఆ 3,000తో వాళ్ళని మభ్యపెడదామని మా ఉద్దేశం కాదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం కూడా నిరుద్యోగ యువతకి ఫస్ట్ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలపడే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.